హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో కన్ఫెస్ యువర్ లవ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసింది. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 20 and 21 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్. ఎపిసోడ్ ఓపెనింగ్లో లించన్ లూషుని నువ్వు నన్ను కిస్ చేసావు కాదా, కానీ ఇది నీ ఫస్ట్ కన్ఫెషన్ కాదు అంతేనా అని అడుగుతుంది. ప్రెసిడెంట్ కూడా అనే తల ఊపుతాడు. లించన్ చాలా కోపంగా ఉండటం చూసి హీరో ఏమైంది కోపంగా ఉన్నా అని అడుగుతాడు. అప్పుడే కింద పడ్డ జియా అండ్ లూఫెంగ్ పైకి లెగుస్తారు. లూఫెంగ్ జియాతో సారీ జాన్, నేను నిన్ను కావాలని కిస్ చేయలేదు అని చెప్తాడు. జియా లించన్కి సైగ చేస్తే వీళ్ళిద్దరూ వెళ్ళిపోవటానికి వెనక్కి తిరుగుతారు. లూ బ్రదర్స్ వీళ్ళని వెళ్ళనీయకుండా ఆపుతాము అనుకుంటారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ లూ బ్రదర్స్ని జియా అండ్ లించన్ మొహాలు పగలు కొడతారు. లూ బ్రదర్స్ ఇంట్లో కూర్చుని వాళ్ళ మొహాల్ని చూసుకుంటూ ఇలా మాట్లాడుకుంటారు అనమాట. లూఫెంగ్ లూషన్తో, అరే అన్నయ్య, చూస్తుంటే మిస్ లిన్కి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా అంటాడు. లూషన్ లూఫెంగ్తో, మరి జియాకి నువ్వంటే ఇష్టం అనుకుంటున్నావా అంటాడు. లూషన్ని లూఫెంగ్, ఎందుకు మిస్ లిన్ నిన్ను కొట్టింది, ఏం చేసావు అని అడుగుతాడు. నేనేం చేయలేదురా, తను కిస్ చేశాను. తను నన్ను ఇదే ఫస్ట్ కన్ఫెషనా అని అడిగింది. కాదని నేను హానెస్ట్గా నిజం చెప్పాను, అందుకే లిన్ నన్ను కొట్టింది అని చెప్పి లూఫెంగ్ని జియా నిన్ను ఎందుకు కొట్టింది అని అడుగుతాడు. లూఫెంగ్ తింగర్గా తన్ని కిస్ చేశానని కొట్టింది. యాక్చువల్లీ నేను తను కావాలని కిస్ చేయలేదు, కానీ కిస్ చేయాలని చేశాను. నాకు కిస్ చేయాలనిపించింది. లేదు నాకేం చేయాలో అర్థం కాలేదని చెప్తాడు. ఇక ప్రెసిడెంట్ లెగ్సి డైరెక్ట్గా లించన్తో మాట్లాడడానికి వెళ్ళబోతాడు. ఇంతలోనే లించన్ అండ్ జియా అక్కడికి వస్తారు. లించన్, నేను నీతో మాట్లాడాలి అని ప్రెసిడెంట్ లించన్కి చెప్తాడు. జియా ఎమోషన్తో, మిస్టర్ లూ, లిన్కి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, లించన్కి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అయితే సరే నేను నిన్ను డ్రాప్ చేస్తానని ప్రెసిడెంట్ లించన్తో అంటాడు. లించన్ హార్ష్గా ప్రెసిడెంట్తో, మిస్టర్ లూ, మనం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ అంతే, నా పర్సనల్ విషయాలకు నేనే వెళ్ళగలను అంటుంది. లూఫెంగ్ మధ్యలో దూరి, మరి ఈవినింగ్ ఎంగేజ్మెంట్ సెరమనీ ఉంది కదా అంటే జియా కల్పించుకొని, అది కాంట్రాక్ట్లో మ్యాటర్, మాకు తెలుసు, మేము షూటింగ్ టైంకి వచ్చేస్తాంలే అని చెప్తుంది యాటిట్యూడ్గా. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లూషన్ వాళ్ళతో వెళ్ళబోతే లూఫెంగ్, అన్నయ్య నీకు ఇంకా లిన్తో మాట్లాడడానికి ఛాన్స్ ఉందనుకుంటున్నావా అంటాడు. లూషన్కి కోపం వచ్చి, నీ క్రెడిట్ కార్డ్ మళ్ళీ నీకు వద్దా అంటాడు. లూఫెంగ్కి అర్థమై, హా అన్నయ్య నీకు ఇంకా ఛాన్స్ ఉందిలే అని కవర్ చేసుకుంటాడు. జియా లించన్ని యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేసి, ఎవరు నిన్ను గుర్తుపట్టకుండా చూసుకో, మీ క్లాస్మేట్స్తో మాట్లాడద్దు అని చెప్పి పంపుతుంది. సీన్ని షూటింగ్ ఎంగేజ్మెంట్ సెరమనీ వైపుకి షిఫ్ట్ చేస్తారు. లూఫెంగ్తో ప్రెసిడెంట్, నేను ఈ సెరమనీలో మళ్ళీ లించన్కి కన్ఫెస్ చేస్తాను అని చెప్తాడు. లూఫెంగ్ ఏమో, నువ్వు రూల్ బ్రేక్ చేస్తావా అన్నయ్య, నువ్వే ఫస్ట్ కన్ఫెస్ చేయకూడదు అని చెప్పాను కదా. ఓహ్ ఆగు, నిన్న నువ్వు సింగిల్గా ప్రపోజ్ చేస్తే కొట్టింది, ఈరోజు ఇంతమంది ఛానల్లో కన్ఫెస్ చేస్తే మిస్ లించన్కి రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు, అందుకే నా అన్నయ్య నువ్వు ఈ ప్లాన్ వేసింది, నువ్వు కన్నింగ్ రా అంటాడు. ఇంతలో హీరోకి ఎవరో మెసేజ్ చేస్తారు. ప్రెసిడెంట్ వెంటనే లియాన్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. లియాన్ హీరోకి డ్రింక్ సర్వ్ చేసి, లూషన్ వెంటనే నువ్వు లించన్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి వైన్ని తాగుతుంది. లూషన్ దానికి ఆన్సర్గా లియాన్తో, అది నాకు తెలుసు, నేను డ్రింక్ తాగను, ఇక నువ్వు చెప్పేది ఏం లేకపోతే నేను వెళ్తాను అంటాడు. ఇంతలో జాంగ్పింగ్ వెనక నుంచి వచ్చి హీరోకి ఏదో ఇంజెక్షన్ వేసేస్తాడు. ప్రెసిడెంట్ చాలా ఫాస్ట్గా లిగిసి ఆ జాంగ్పింగ్ని గోడకు గట్టిగా దింపెట్టి, నా హోటల్కి రావడానికి ఎంత ధైర్యం రా నీకు అని తన పాకెట్లోంచి ఫోన్ తీస్తాడు. జాంగ్పింగ్ హీరోతో, లూషన్ నువ్వు చాలా అలర్ట్గా ఉన్నావు, నన్ను ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు. లూషన్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి సెక్యూరిటీని పిలవమంటాడు. సీన్ అక్కడితో కట్ చేసి యూనివర్సిటీ వైపు షిఫ్ట్ చేస్తారు. లించన్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఒక పర్సన్ ప్రొఫెసర్ లాగా డ్రెస్ చేసుకొని, ర్యాబిట్ తెచ్చుకున్నావా క్లినికల్ ఎగ్జామ్స్కి అని లించన్ని అడుగుతాడు. లేదని లించన్ చెప్తే, నాతో రా, నేను నీకు ర్యాబిట్ ఇచ్చి పంపిస్తా అని లించన్నే దాంతో పాటు తీసుకువెళ్తాడు. కట్ చేస్తే జాంగ్పింగ్ లూషన్తో, చూస్తుంటే నువ్వు లించన్ గురించి అంత కేర్ తీసుకున్నట్లేవే, వాళ్ళ యూనివర్సిటీలో కోల్డ్ స్టోరేజ్ ఉంది, నీకోసం నేను చెప్తున్నా, ఒక మనిషి సర్వైవ్ అయ్యే మినిమం టెంపరేచర్ -22 మాత్రమే అంటాడు. ఫోన్లో హీరోని, మిస్టర్లు కార్డ్స్ ఎక్కడికి రావాలి అని అటువైపు ఉన్న వాళ్ళు అడుగుతారు. హీరో ఏం మాట్లాడనమాట. అటు లించన్కి ర్యాబిట్ ఇస్తానని చెప్పిన ఆ పర్సన్ లించన్ని కోల్డ్ స్టోరేజ్ లోపలికి తోసేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇటు జాంగ్పింగ్ హీరో మాట్లాడలేదు అని
మంచి పని చేసావు లూషన్ అని చెప్తాడు. ఇంతలో లూషన్కి మెల్లగా తన బాడీ మీద కంట్రోల్ కోల్పోతాడు. లూషన్ చైర్ని సపోర్ట్గా చేసుకొని ఉంటాడనమాట. జాంగ్ పింగ్ లూషన్తో ఇలా అంటాడు, ఏం కాదు లూషన్, అది జస్ట్ సెడేటివే. నువ్వు పడుకొని లేస్తే మత్తు వదిలిపోతుంది. ఇప్పటి నుంచి నువ్వు గొప్ప వ్యక్తివి కాదు, నువ్వు పవర్ఫుల్ పర్సన్ నుంచి లియాన్ని వేధించే అబ్బాయివి. నువ్వు ఒకవేళ నాకు కోఆపరేట్ చేస్తే లించర్ని వెనక్కి పంపేస్తాను. ఇంకో విషయం, -22 degreesలో ఎవరైనా సర్వైవ్ అయ్యేది 20 minutes మాత్రమే. నీకు ఇప్పుడు 2 ఆప్షన్సే ఉన్నాయి. అయితే బ్లేమ్ అయినా తీసుకో, లేకపోతే లించర్ని వదులుకో, తను చనిపోతుంది అంటాడు. హీరో జాంగ్ పింగ్తో, నువ్వు నాకు చాయిస్ ఇస్తున్నావా అని అక్కడ టేబుల్ మీద ఫ్రూట్స్తో ఉన్న కత్తిని తీసుకుని తన చేయిని కోసుకుంటాడు. తర్వాత జాంగ్ పింగ్ని కింద పడేసి అతని మీద కత్తిని పెడతాడు. నాకు తెలుసు లూషన్, నువ్వు లించర్ని ఇష్టపడుతున్నావని. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 20 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది అంటాడు జాంగ్ పింగ్ హీరోతో. లూషన్ వెంటనే జాంగ్ పింగ్తో, అందుకే నేను నీతో వాదిస్తూ టైం వేస్ట్ చేయను అని చెప్పేసి జాంగ్ పింగ్ని కొట్టి బయటకు వచ్చేస్తాడు. లియాన్ ఆ రూమ్లోంచి వెళ్ళబోతుంటే జాంగ్ పింగ్ తన్ని ఆపేస్తాడు. హీరో కార్లోంచి జియాక్ కాల్ చేసి, వెళ్ళి లించర్ని కాపాడు, ఎవరినైనా నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తాడు. జియాక్ ఏమీ అర్థం కాక, ఏమైంది మిస్టర్లు, ఏం చెప్తున్నారు మీరు అని అడుగుతుంది. లూషన్ జియాతో, లించర్ని యూనివర్సిటీ కోల్డ్ స్టోరేజ్లో లాక్ చేశారు, సెక్యూరిటీని తీసుకెళ్ళి తన్ని కాపాడు అని చెప్తాడు. జియా కూడా వెంటనే పరిగెత్తుతుంది. హీరో కూడా కార్ని స్పీడ్గా వేసుకెళ్ళిపోతాడు యూనివర్సిటీకి. లించర్ ఆ కోల్డ్ స్టోరేజ్ డోర్ని కొట్టి లాభం లేదని టెంపరేచర్ని చూస్తే అది -19 ఉంటుంది. ఎవరికైనా కాల్ చేద్దామని ఫోన్ తీస్తే అది లో బ్యాటరీ అని చూపించి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లించన్ అట్టపెట్టెల్ని పరుచుకొని వాటి మీద ముడుచుకొని పడుకుంటుంది అనమాట. జియాని సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. ఇంతలో హీరో అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొని కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వస్తాడు. వాళ్ళని కీస్ అడిగితే ఇవ్వమని చెప్తారు. అందుకని లూషన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో పవర్ సప్లయర్ బాక్స్ని పగలగొట్టేస్తాడు ఆ కోల్డ్ స్టోరేజ్కి. ఆ సెక్యూరిటీ వాళ్ళేమో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము పోలీసులకి కాల్ చేస్తాము అని మాట్లాడుతూ ఉంటారు. లూషన్ ఇంకా ఆ కోల్డ్ స్టోరేజ్ డోర్ ఓపెన్ చేసేసరికి లించన్ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. లించన్ని చూడటానికి లూషన్ వచ్చాడని తనకు కొంచెం తెలుస్తుంది. లూషన్ లించన్కి లాంగ్ కోట్ కప్పి అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏం కాలేదులే, బాగానే ఉందిలే అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియో లించన్కి లూషన్ తన్ని ఎలా రెస్క్యూ చేశాడో చెప్తుంది. తర్వాత హీరో లించన్ని స్టోరేజ్లోకి నెట్టిన అతన్ని పట్టుకొని, మర్యాదగా చెప్పు, చేసిన తప్పు ఒప్పుకో, జాంగ్ పింగే చేశాడని నువ్వు పోలీస్కి చెప్తే నీ మీద నేను కేసు ఫైల్ చేయించును అని చెప్తాడు. ఆ పర్సన్ కూడా సరే అంటాడు. తర్వాత లూషన్ లూఫెంగ్కి కాల్ చేస్తాడు. సీన్ని ఎంగేజ్మెంట్ సెరమనీ వైపు షిఫ్ట్ చేస్తారు. లూఫెంగ్ కాల్లో ప్రెసిడెంట్ని, ఏమైపోయావన్నయ్య, అసలు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, టైం అయిపోతుంది, రండి, ఎక్కడున్నారు మీరు అసలు అని అడుగుతాడు. అటువైపు నుంచి లూషన్ ఏదో చెప్పటంతో లూఫెంగ్ షాక్ అయ్యి అవునా అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. తర్వాత హీరో లించన్ని, బాగానే ఉన్నావా అని అడుగుతాడు. లించన్ లూషన్తో, నేను బాగానే ఉన్నాను, కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. హీరో చేతికి బ్లడ్ కారటం తను చూస్తుంది. ఏమైంది నీకు అని లూషన్ని అడిగితే, ఏం కాలేదు, ఇందాక ఒక చిన్న దెబ్బ తగిలింది అని చెప్తాడు. లించన్ వెంటనే లేచి లూషన్కి ఫస్ట్ ఎయిడ్ చేద్దాము అనుకుంటుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు అనే టైంకి జియా అక్కడికి వచ్చి, లింగ్లు ఫేక్ కపుల్ అనే సెర్చ్ మళ్ళీ మొదలైంది, ట్రెండింగ్ అయిపోయింది, మీరు త్వరగా రండి అని అంటుంది. సీన్ని ఎంగేజ్మెంట్ వైపు షిఫ్ట్ చేస్తారు. షో డైరెక్టర్ని ప్రెస్ వాళ్ళు, ఇది ఫేక్ ఎంగేజ్మెంటా, వాళ్ళు చెప్పిన అబద్ధాలని కవర్ చేయడానికి ఈ ఎంగేజ్మెంట్ డ్రామానా అని అడుగుతారు. డైరెక్టర్ ఏమో నాకేం తెలీదు అని చెప్తాడు. ఇంతలో డైరెక్టర్కి ఎవరో కాల్ చేసి, లిన్లు కప్పులు వచ్చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తాడు. డైరెక్టర్ కూడా ప్రెస్తో అదే చెప్పి, మీకు 10 minutes టైం ఉంటుంది క్వశ్చన్స్ అడగడానికి అని చెప్తాడు. హీరో చేతికి బ్యాండేజ్ వేసుకొని లించన్తో పాటు అక్కడికి వస్తాడు. హీరో అండ్ హీరోయిన్ అక్కడికి వచ్చాక రిపోర్టర్స్ అందరూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ అయితే ఉండవన్నమాట. సీన్ని ఇక్కడ కట్ చేసి జాంగ్ పింగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. జాంగ్ పింగ్ ఒక వాష్రూమ్లోకి వస్తాడు. అక్కడ ఆల్రెడీ అతని కోసం లూఫెంగ్ అండ్ ఇంకా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. లూఫెంగ్ ఇక నీ పని అయిపోయింది అని జాంగ్ పింగ్తో అంటాడు. జాంగ్ పింగ్ ముందు షాక్ అయ్యి తర్వాత సడన్గా, ఇంకొంతసేపట్లో మీరే షాక్ అయ్యి నన్ను వదిలేస్తారులే అంటాడు. ఒకేసారి అక్కడున్న రిపోర్టర్స్ అందరికీ లూషన్ లియాన్ రూమ్కి వెళ్ళినప్పటి సీసీ ఫుటేజ్లో ఫోటో అయితే వస్తుందన్నమాట. ఒక లేడీ రిపోర్టర్ హీరోని,
లియాన్ రూమ్ ఎక్కడుంది అండ్ ఆ అమ్మాయిని మీరు ఎందుకని కలిశారు లూషన్ అని అడుగుతుంది. ఇంకా ఆ ఫోటోని హీరోకి కూడా చూపిస్తుంది. లూషన్ ఆన్సర్ చెప్పకుండా అది మీకు అనవసరం అంటాడు. వెంటనే ఆ లేడీ రిపోర్టర్ లియాన్ రూమ్కి వెళ్తుంది. లియాన్ సోఫాలో పడుకుని ఉంటుంది. ఆ టేబుల్ మీద ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసి ఉంటుంది అనమాట. ముందు పిలిచిన లియాన్ లేకపోయేసరికి ఆ లేడీ వెళ్ళి లియాన్ని కదిలిస్తుంది. అప్పుడే వాళ్ళకి లియాన్ చనిపోయిందని తెలుస్తుంది. ఆ లేడీ ఒక్కసారిగా చాలా గట్టిగా అరిచేస్తుంది. జాంగ్పింగ్ లూఫెంగ్తో ఇప్పుడే షో స్టార్ట్ అయింది, అరుపు వినిపించిందా, వెళ్ళండి వెళ్ళి చూడండి అంటాడు. లూఫెంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లేడీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి లియాన్ సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అరిసి చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు, లిన్లు కపుల్తో సహా. ఇంతలో లూఫెంగ్ అక్కడికి వచ్చి లూషన్ వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు. తర్వాత ఆ లేడీ రిపోర్టర్ హీరోతో మిస్టర్లు లియాన్ని చివరిసారిగా మీరే నిజం చెప్పండి, లియాన్కి తనే సూసైడ్ చేసుకునేలాగా మీరేం చెప్పారు అని అడుగుతుంది. లించెన్కి అక్కడేం జరుగుతుందో అనేమి అర్థం కావట్లేదు. లూషన్ అందరికీ ఇలా చెప్తాడు. మిస్ లివ్ చనిపోవడం చాలా బాధాకరం. ఫాలో అప్ వర్క్కి SW కోఆపరేట్ చేస్తుంది, మిగతా టాపిక్స్కి నో కామెంట్స్ అని వెళ్ళిపోతుంటే లియాన్ వాయిస్ ఇలా వినిపిస్తుంది. లూషన్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, 6 years నుంచి నేను తప్పించుకుంటున్నాను కానీ నువ్వు నన్ను వదట్లేదు అని ఏడుస్తూ మాట్లాడిన వాయిస్ క్లిప్ పెద్దగా ఆ హాల్లో వినిపిస్తుంది. లించెన్ హీరోతో లూషన్ 6 years క్రితం ఏం జరిగింది అని అడుగుతుంది. జియా స్టేజ్ పైకి వచ్చి లించెన్ని కిందకి తీసుకెళ్తుంది. ఇక మీడియా వాళ్ళందరూ హీరోని చుట్టుముట్టేసి ఆన్లైన్లో వచ్చిన ఇన్ఫోన్ బేస్ చేసుకొని చూస్తే లియాన్ జియాన్బే హై స్కూల్కి వెళ్ళింది. ఇంకా 6 years బ్యాక్ తన్ని ఎవరో ఏడిపించారు, అది మీరేనా, ఆ ఫెండర్ మీరేనా మిస్టర్లు అని అడుగుతారు. లించెన్కి అప్పుడే తెలుస్తుంది ఆ రోజు తను చూసింది లియాన్ అని. ఇంకా రిపోర్టర్స్ హీరోని మీరు ఆ తర్వాత జియాంగ్బే నుంచి అమెరికా ఎందుకు వెళ్ళారు, లియాన్ వల్లనేనా, మాకు స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వండి మిస్టర్లు అని అడుగుతారు. లించెన్ మాట్లాడుతూ కాదు, లూషన్ ఆ రోజు అక్కడ లేడు, లియాన్ని ఏడిపించింది లూషన్ కాదు అని అరుస్తుంది. మీడియా వాళ్ళందరూ అది నీకలా తెలుసు, నువ్వు హై స్కూల్ చదివేటప్పుడు అబ్రాడ్లో ఉన్నావు కదా అని అడుగుతారు. జియో కెమెరాస్ని వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ చాలా మంది ఉండడంతో తన వల్ల అయితే కాదు. ఇప్పటి వరకు లూషన్ జియో అండ్ లూఫెంగ్ కాపాడుకుంటూ వచ్చిన ఐడెంటిటీని లించెన్ మీడియా వాళ్ళ ముందు రివీల్ చేసేస్తుంది. ఎందుకంటే నేను లిన్వాన్ని కాదు లించెన్ని అనేసి ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.